మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏంటి ప్రధానంగా ముందు సర్పంచ్ అవ్వాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? అది మా ఆయన చిరకాల కోరిక సార్. కానీ ఇక్కడ మీరు ఏదో ఒక సమయంలో ఏదో గ్రామ పంచాయతీ వాళ్ళు లేని సమయంలో కాలువలు మీరే క్లీన్ చేశారన్నట్టుగా నన్ను వాస్తవమైనా ఇది ఏదో ఫోటో ఇచ్చారా? వాస్తవమే. ఏంటి మీ జీవన శైలి ఏంటి? మామూలుగా అంటే ఇప్పుడంటే రాజకీయాల్లో ఉంటున్నారు, గతంలో నుంచి ఎలా ఉండేవారు? ఇంతకు మీ మంచి భూస్వాములేనా? ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? ఓకే, నేను టైలర్ గా ఇక్కడ పత్తికొండలో ఇక్కడ టైలర్ గా పనిచేస్తూ 30 లక్షలు ఎలా ఖర్చు పెట్టగలిగారు మరి? అదంతా మా నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెద్ద హుల్తి గ్రామానికి రావడం జరిగింది. ఎందుకు ఈ పెద్ద హుల్తి గ్రామానికే ప్రత్యేకంగా వచ్చాను అంటే, ఇక్కడ నేను దాదాపు రాయలసీమలో అన్ని జిల్లాల్లో తిరుగుతూ ఉంటాను. అంతేకాకుండా కర్నూలు జిల్లాలో ప్రముఖంగా ఈ సుమన్ టీవీలో పనిచేస్తున్నప్పటి నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి దాకా అన్ని ఊర్లు ఎలా ఉన్నాయి, ఇంతకు నెక్స్ట్ ఏంటి అనే దాని మీద వెళ్తూ ఉంటే చూస్తూ ఉన్నా. కానీ ఇక్కడ చాలా అండి, నేను ఎక్కడ చూడలే, ఏ గ్రామంలో చూడనట్టుగా డెవలప్మెంట్ ఈ గ్రామంలో చూసా. లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఇప్పటిదాకా కూడా వాటర్ ట్యాంక్ నిర్మించడం కానీ, సీసీ రోడ్స్, నన్ను అడిగితే వాళ్ళ ఊర్లో ఎక్కడ కానీ నేలతో కూడికైన రోడ్డు 1-2 చోట్ల ఉండొచ్చు ఎక్కడైనా కానీ గ్రామంలో, అంత చిన్న గ్రామంలో చిన్న వీధి, ఏ చిన్న వీధి ఉన్నా కూడా ప్రతి దగ్గర రోడ్డు కనిపించేది. ఇప్పుడు నేను లైవ్కి వెళ్ళి చాలా చోట్ల చూశాను కదా, ఇలా చాలా అద్భుతంగా ఉందండి. ఇంకా వీళ్ళకి చెప్పాల్సిన విషయం ఏమంటే, ప్రసిద్ధిగా ఈ ఊర్లో గత చాలా రోజుల నుండి వాటర్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే, ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా వాటర్ ట్యాప్ ఏర్పాటు చేసి అనునిత్యం దాదాపు ఒక ట్యాప్లో ఏమో 24 అవర్స్ ఒక ట్యాప్ పెట్టి ఊరికి సప్లై చేసే విధంగా, అంతేకాకుండా ఊర్లో కూడా ప్రతి ఇంటికి 3 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేలాగా ఏర్పాటు చేశారు. మరి ఒక సర్పంచ్ అంటే మనం ఎలా చూస్తామంటే, ఏదో హుందాగా ఒక చైర్ వేసుకొని క్యాబిన్ పెట్టుకొని, ఇప్పుడు సర్పంచ్ అయినా కూడా ఒక హుందాగా తనంతో చూస్తుంటారు. కానీ ఈ మహిళా సర్పంచ్ మాత్రం ఈ రోజు కూడా ఆమె జీవనం గడపడానికి ఒక ప్రైవేట్ పాఠశాలలో తక్కువ వేతనానికి పనిచేస్తూ తిరిగిన మిగతా సమయంలో భర్త అండదండలతో గ్రామానికి అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్తోంది. ఈమె ఎవరో కాదు, విజయలక్ష్మి మరియు నాగరాజు దంపతులు మనతో పాటు ఉన్నారు. మరి సుమన్ టీవీ తరపున వెల్కమ్ చెప్పి వాళ్ళు చేసిన సర్వీస్ ఏంటనేది అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తేనా, ఎలా ఉన్నారన్నా? బాగానే ఉన్నారా? అమ్మా ఏంటి ప్రధానంగా ముందు సర్పంచ్ అవ్వాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? అది మా ఆయన చిరకాల కోరిక సార్. ఓకే, గ్రామానికి ఎంతో సేవ చేయాలనే కోరిక వచ్చింది. ఓకే, ఒక ప్రభుత్వ తరపున ఎన్నికై సర్పంచ్కి పోటీ చేయాలనికే. కానీ ఇక్కడ మీ భర్తకు వచ్చిన కోరిక మీలో తీర్చుకున్నాడా? అంటే ఏంటి? మహిళా రిజర్వేషన్ కోటా కింద వచ్చింది సార్. అందుకోసం నా ద్వారా ఆయన కోరిక తీర్చుకున్నాడు. ఓకే, అంటే మీ భర్తేనా ఎక్కువ కనిపించడం, మీరేనమ్మా పని చేయడానికి? లేదు సార్, నేను కనిపిస్తాను, మా వారు మీ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. ఇప్పటికీ నేను ప్రోమోలో కూడా చెప్పాను, కానీ మీ ఊర్లోకి వెళ్తే గతంలో చాలా రోడ్లు లేవు. నేను లైవ్గా చూసాను, అంతకుముందు చూశాను, ఇప్పుడు చూసాను. ఎందుకంటే నాకు సొంతూరు కూడా సమీపంలో ఉన్న పత్తి కూడా నా సొంతూరు, మీరు చూసి ఉండొచ్చు. ఎక్కడైతే అంత చిన్న చిన్న రోడ్స్ కూడా వేయాలనే ఆలోచన రాదు. ఎందుకంటే ఇదింత రోడ్డు ఏమేద్దాం అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది. కానీ ప్రధానంగా అన్ని రోడ్లు వేయడానికి కారణం ఏంటి? మా గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేది మా ఆశయం సార్. ఓకే, అందుకని మా గ్రామం వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చి చూసినా గ్రామంలో ఎక్కడ గాని అసలు అడుగు పెడితే తేమ కాకూడదు అనేది మా ఉద్దేశం. అందుకని ఆదర్శ గ్రామంగా టౌన్ మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దాలనేది మా ఆశయం. మీ ఆశయం, అందుకు ఆ రోజు చేయడం జరిగింది. ఏ చిన్న చందైనా ఓకే, డ్రైనేజ్ నీళ్లు గానీ క్వాలిటీతో మొత్తం సీసీ రోడ్లు ఎక్కడ చిన్న చందులో గానీ వేసేసినాం. ఈ వాటర్ ట్యాంక్ ఏంటి అంత పెద్ద వాటర్ ట్యాంక్ కట్టారు? ఎంత ఖర్చు అయింది దానికి? మా గ్రామంలో ఇన్ని సంవత్సరాలు నీటి సమస్య ఏర్పడింది సార్. ఓకే, మేము వచ్చేసి మా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతుంది మా గ్రామం మొత్తం. ఓకే, అప్పుడు ప్రభుత్వంలోనే ఏమైందంటే సార్, ఇక్కడ కాశీ డ్యామ్ టెంపుల్ దగ్గర మాకు బోర్ ఉంది. అక్కడ నుంచి ఊకే మేము ఏదో కరెంట్ ఉన్నప్పుడు పట్టుకునే వాళ్ళం సార్. అది చూసి మాకు ఒక స్టోరేజ్ ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మా మేడం శ్రీదేవమ్మ గారి సహకారంతో జల్ జీవన్ మిషన్ కింద 50 లక్షల రూపాయలు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టడం జరిగింది. అలాగే గ్రామంలో ప్రతి ఇంటికి కొలాయి వేయడం జరిగినది. ప్రతి ఇంటికి ఉందా? ప్రతి ఇంటికి ఉంది. మళ్ళీ ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి నీళ్లు? ఒక కాలనీకి వచ్చేసి 4 వాళ్ళు ఉన్నాయి సార్.
గ్రామాన్ని 4 భాగాలుగా విభజించినాం సార్. 4 భాగాలు విభజించి ఒక రోజు ఒక కాలనీకి అంటే దాంట్లో బోర్లో నీటిని బట్టి వదులుతాం సార్. కానీ ఈ రోజు కూడా మీరు ఇన్ని చేసినామంటున్నారు కానీ ఈ రోజు కూడా మీ ఊర్లో ఇంకా తోపుడు బండి పెట్టుకొని 4 బిందెలు ఏవో పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. అంటే మామూలుగా ఉప్పు నీరు అయితే రోజు వస్తుంది సార్, రోజు మార్చి రోజు వస్తుంది. ఈ వాటర్ వచ్చేసి మంచినీళ్ళు కాబట్టి ఒకవేళ వాళ్ళ టయానికి వాళ్ళు ఇంటి దగ్గర లేని సమయంలో వాళ్ళు పొలాలకు పోయి ఉంటారు కదా, ఆ లేని సమయంలో మంచినీళ్ళు వాళ్ళ కుళాయికి లేని పక్షంలో వాళ్ళు అక్కడికి వచ్చి ఆ నీటి సమస్య ఆడ పోయి పట్టుకుంటారు సార్. 24 hours ఎప్పుడైనా నీళ్ళు ఉంటాయి అక్కడ మాత్రం ఎప్పుడైనా 24 hours. అంత కంప్లీట్ గా ఎక్కడ పెండింగ్ లేదు రోడ్లు ఎక్కడ పెండింగ్ లేవు. కానీ ఇక్కడ నన్ను ఎంటర్ అవుతుండనే లోపలికేం మీరు చూపించిన అన్ని దగ్గర రోడ్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ లోనే ఆ గ్రామ పంచాయతీ ఏదో ఆఫీస్ ఆపోజిట్ లైన్ లో రోడ్ లేదు, మట్టి రోడ్డే ఈ రోజుకు ఉంది. అక్కడేంటి వేయకపోవడానికి కారణం అది ఇంతకు ముందు నుంచి అంటే గ్రామంలోన ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా పోయినసారి కరోనా కారణంగా డెవలప్మెంట్ ఆగిపోయింది సార్. అయినా కానీ మేము సొంతంగా ముందనే గ్రాంట్స్ లేకపోయినా గ్రామంలో ప్రతిదీ చేశాం సార్ పని. ఇదొక్కటి చేద్దామనే ఆలోచనతో ట్రై చేశాం సార్. ఆ లోపు ప్రభుత్వం మారిపోయింది, నెక్స్ట్ వస్తే చేద్దామనే ఆలోచనలో ఉన్నాం సార్. అంటే ప్రభుత్వం మారినంత మాత్రం గ్రామ నిధులు రావా? సర్పంచ్ మాత్రం ఒకటే కదా ఇక్కడ? సర్పంచ్ మాత్రం ఒకటే అంటే సార్, సర్పంచ్కి వచ్చేసి ఇప్పుడు మేము సర్పంచ్ గ్రాంట్స్ అప్పుడు కానీ తక్కువ వచ్చినాయి సార్. ఇప్పుడు కానీ సర్పంచ్ గ్రాంట్స్ ఓన్లీ మనకి శానిటేషన్ వర్కర్లకి, వాటర్ మ్యాన్కి, మెయింటెనెన్స్ ఖర్చులకే తక్కువ వస్తున్నాయి సార్. కానీ ఇక్కడ మీరు ఏదో ఒక సమయంలో ఏదో గ్రామ పంచాయతీ వాళ్ళు లేని సమయంలో కాలువలు మీరే క్లీన్ చేశారన్నట్టు నన్ను వాస్తవమేనా ఇది ఏదో ఫోటో ఫోజ్ ఇచ్చారా? లేదు సార్, వాస్తవేనా? ఎట్లా అంటే ఫోటో ఫోజ్ ఏమో అనుకున్నా నేను. కాదా సర్పంచ్, కానీ ఇక్కడ సర్పంచ్ వెళ్ళి గ్రామంలో క్లీన్ చేయడం ఏంటబ్బా అనుకున్నా. ఇంతకీ ఇదే ఫోటో ఫోజ్ ఇచ్చింటారులే, పార్టీ నాయకులు కామన్ లేదనుకున్నా. కానీ వాస్తవేనా? వాస్తవమే సార్. గ్రామంలో అడుగుదామా? ఎక్కడైనా అడగచ్చు సార్, ఎవరైనా విచారణ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఆఫీసర్లను అడగచ్చు, ఎవరైనా అడగచ్చు సార్. గ్రామంలో ఎవరినైనా అడగచ్చు సార్. మేము ఏదో ఫోటో ఫోజ్ కోసమో ఏదో టూకిగా చేయడం లేదు సార్. మమ్మల్ని నమ్ముకుని మమ్మల్ని గెలిపించారు కాబట్టి గ్రామంలో సేవ్ చేయాలనేది మా చిరకాల కోరిక సార్. జీతాలు పడడానికి మీరు పెట్టారు. కానీ ఇక్కడ ఏమంటారంటే చాలా మంది పర్సెంటేజ్లు ఏమో వస్తాయి, డబ్బులు ఏదో మిగిలించుకోవచ్చు కదా అన్నట్టుగా ఎక్కువ పనులు చేశాడు ఆయన, అంటే ఎక్కువ మిగిలించుకున్నాడు అన్నట్టుగా అంటున్నారు. ఇది ఇంతకీ ఎలా మరి ఏం చెప్తారు ప్రజలకి? మరి మేము పర్సెంటేజ్ సార్ ఇప్పుడు ఎక్కడైనా సార్ మేము ఇక్కడనే ఉంటాము. గ్రామంలో మేమే కదా సార్, ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, మీరైనా, మీ సుమన్ టీవీ వారైనా, ఎవరైనా కానీ మా గ్రామంలో పర్సెంటేజ్ కానీ ₹1 ఎవరి దగ్గరన్నా దేని పని మీద తీసుకున్నాడన్నా కానీ ఏదైనా నిరూపిస్తే సార్ మేము ఆ రోజే మొన్న పోయిన ఎమ్మెల్యే క్యాంపెయిన్లోనే ఎమ్మెల్యే గారి సాక్షిగా అందరూ సమక్షంలో మేము ₹1 తీసుకుంటే మేము ఇట్లే రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరాం సార్. వాళ్ళు ఏమన్నారు మరి గ్రామ ప్రజలు? రాలేదా? అది ఏమో కాదు సార్. కానీ అన్ని రోడ్స్ వేసారు పెట్టుకైనా. ఏదైతే ఇప్పుడు రోడ్స్ అంటే ఫస్ట్ బిల్ పెట్టుకోవాల్సి ఉంది, పని చేయాల్సి ఉంది. వచ్చే మాక్సిమం అంతా బిల్ కవర్ వచ్చాయంటే లేట్ రావడం వల్ల సార్ కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు పడినాం సార్ 2 years వల్ల. ఓకే, బాగా ఆర్థికంగా అయితే ఇబ్బందులు పడినాం సార్. మాకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి సార్, మమ్మల్ని గెలిపించారు కాబట్టి మా గ్రామ శ్రేయస్సు కోసమే మేము మా కుటుంబం కన్నా ఎక్కువ చూసుకుంటున్నాం సార్. కానీ అన్ని చేస్తా వచ్చారు. కానీ నాకు మీ ఊర్లో ఎంటర్ అవ్వగానే ఏంటో వెళ్తూ ఉంటేనే ఇంకా పక్కనే శ్మశానం కనిపిస్తుంది, ఇంటి పక్కనే ఇల్లు ఉన్నాయి, ఆడ కంట్లి పైన ఎక్కి చూస్తేనే కనీసం శ్మశానం కనిపిస్తుంది. దీన్ని మార్చాలనే ఆలోచన రాలేదా? అది స్టార్టింగ్ లోనే వచ్చింది సార్. ఓకే, కానీ ఇంకా గ్రామ ప్రజలు దానికి సహకరించింటే చేసేవాళ్ళం సార్. ఓకే, గ్రామ ప్రజలు సహకరించకపోయినా ప్రభుత్వం అది భూమి కావాలి కదా, భూమి కావాలి. ఓకే, అంటే కన్ఫామ్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంది. గవర్నమెంట్కి అర్జీ ఇవ్వడం కానీ మీ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యేకు మీరు మంచి అనుచరుడు, ఎమ్మెల్యే గారి భర్తకు మంచి అనుచరుడు అన్నట్టు విన్నా. కానీ అదొక పని చేయించలేకపోయారా? ఆ పని కానీ చేయించాను సార్, చెప్పాము, మా మేడం దృష్టికి తీసుకెళ్ళాము. ఇప్పుడైతే కాదని చెప్పినా సార్. ఇప్పుడు ఈ కరోనా కారణంగా 2 సంవత్సరాలు లాస్ అయినాము. అందుకని మరి వచ్చే మన ప్రభుత్వం వస్తే మరి దాన్ని తప్పకుండా చేద్దామని మాకు మాట ఇచ్చారు సార్. ఏంటి మీ జీవన శైలి ఏంటి? మామూలుగా అంటే ఇప్పుడంటే రాజకీయాల్లో ఉంటున్నారు, గతంలో నుంచి ఎలా ఉండేవారు? ఇంతకు మీ మంచి భూస్వాములేనా? ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు? ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? మేము మాది సార్, మేము 3 అన్నదమ్ములు, మేము వ్యవసాయ కుటుంబమే సార్. ఓకే, నేను టైలర్ గా ఇక్కడ పత్తికొండలో. టైలరా? ఓకే ఓకే, టైలర్ ఏంటి రాజకీయాలకు బాగానే వచ్చారు?
నాకు ఒకటి సార్, నేను చిరంజీవి అభిమాని యాక్చువల్ చెప్పాలంటే. ఆయన స్ఫూర్తితోనే ఏదో సేవ చేయాలనే ఆలోచనతోనే అప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చి మా గ్రామాన్ని నాకంటూ మా గ్రామంలో చరిత్రలో పేజీలోన మన పేరు ఉండాలనేది మా కాన్సెప్ట్. ఓకే ఓకే. అందుకని రాజకీయాల్లోకి వచ్చి. కానీ ఇక్కడ ముఖ్యంగా మిమ్మల్ని మెచ్చుకోవాల్సిన అంశం ఏమంటే, నేను నిజంగానే మీ గ్రామంలో ఇప్పుడు మీరు విజువల్స్ క్యాప్చర్ చేయడానికి వెళ్తే అడిగా, ఇంతకు నిజంగానే ఇస్తున్నారా మీరు అన్నట్టుగా, మేము డబ్బులు ఇస్తున్నాం 5,000 రూపాయలు అంటే ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు? అంటే మీకు మీ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారా, చనిపోయిన వారికి 5,000 రూపాయలు ఎలా ఇంతకి పేదలకు ఇస్తున్నారా? పార్టీ కార్యకర్తలకు నేను సార్ కొద్దిగా వాళ్ళకి స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు బాగాలేకపోతే సార్ మా శ్రీదేవమ్మ సైన్యం తరపున, అంటే శ్రీదేవమ్మ సైన్యం అని మాకు ఒక మెంబర్స్ పెండింగ్ ఉన్నాం సార్. మేము ఎవరు చనిపోయినా 5,000 కర్మకాండాలకి ఇచ్చొస్తాం సార్. ఇచ్చొస్తారు మీరే. అలాగే ఇక్కడ మారేళ్ళకి వెళ్ళి కానీ మా తరపున 20,000 30,000 ఇచ్చొచ్చాను సార్ మారేళ్ళ గ్రామం. మారేళ్ళ గ్రామం. ఓకే ఓకే. కానీ అన్ని బాగానే ఉన్నాయి, మీదేమో పెద్ద హుల్తి. మీరు ఇప్పించింది మీ గ్రామ ప్రజలకు ఇప్పించిందేమో పత్తికోట సమీపంలో ఉన్న మండగిరి రోడ్డు దగ్గర ఎక్కడో ఇల్లు ఇప్పించారు. దాదాపు 70 ఇల్లు పైగా ఇప్పించారు నాగరాజు గారు వాళ్ళ ఊరు గ్రామ ప్రజలకు అన్నట్టు విన్నాను. కానీ ఏంటి మీ ఊళ్ళోకి ఇక్కడే ఇప్పుడు ఏమేంటి నాకు అర్థం కాలేదు. మా క్షేత్రస్థాయిలో మా మేడం గారు మా గ్రామానికి వచ్చారు సార్. మా గ్రామ ప్రజలు పేదోళ్ళు చాలా మంది ఉన్నారంటే మా గ్రామంలో ఇక్కడ ప్లేస్ దొరకపోయింది సార్. దొరకపోతే ఇక్కడ ఇవ్వండి మేడం అంటే ఒక్క మాటలోనే మా మీద అది ప్రేమతోనో దయతోనో సార్. అంటే మీ ఊరికి ఒకటి ఎందుకు చేసింది అట్లా ప్రేమ దయ ఆప్యాయత ఇన్ని? నాగరాజును చూసి ఇచ్చిందా, క్షేత్రస్థాయిలో నిజంగానే పేదరికం ఉందని ఇచ్చిందా? క్షేత్రస్థాయిలో పేదరికం చూసి ఇచ్చింది, నాగరాజును చూసి ఇచ్చింది సార్. నియోజకవర్గంలో ఎవరు లేరా అలాంటి పేదరికంతో ఎదుర్కొంటున్నారు? సార్ కానీ మా వారిని చూసి అదేదో అంటే సర్పంచ్ చూసి ఇస్తారా ఇల్లమ్మా? అట్లేం లేదు సార్. మళ్ళీ అంతే కదా మీరు చెప్పేది. ఇంకా ప్రజలకి సార్ అది సర్పంచ్ చూసారు. అప్పుడు మేము ఇంకా సర్పంచ్ కూడా కాలేదు కాకముందే ఇచ్చారు. అదే నేను ఏమంటున్నానంటే సర్పంచ్ కాదు, ఒక మనిషి కాదమ్మా, ఒక సాధారణ మనిషి వెళ్ళి అడిగితేనే అక్కడున్న ఊరు వాళ్ళకి ఇక్కడికి ఇస్తే, నియోజకవర్గంలో నాకు తెలిసి పత్తికొండ నియోజకవర్గం ఇక్కడ నుంచి వెళ్దుర్తి దాకా ఉంది, కర్నూలు కది సమీపం దాకా ఉంది. శ్రీదేవమ్మ గారు భర్త నా చిరుకులపాటి నారాయణ రెడ్డి గారి ఎమ్మడి చాలా మీరు ఎన్నైనా తిరిగి వచ్చామమ్మా. ఇది శ్రీదేవమ్మ గారి ఆస్తిపాస్తులు కాదు కదా. ఆస్తిపాస్తులు ఉండొచ్చు కాదు, కానీ మేడం నమ్మకంతోనో ఏదో మా వారి పైన నమ్మకంతోనో ప్రజలకి నిజంగా సేవ చేస్తాడనే ఉద్దేశంతోనే ఇచ్చింది. ఏమంటారంటే ఇప్పటి వరకు అయితే సార్ మా మేడం మా గ్రామానికి ఇది కావాలంటే ప్రతిదీ ఇచ్చింది సార్. అది మరి మా మీద దయతోనో మరి నమ్మకంతోనో ఏమో సార్. మేము మా మీద ఎంత నమ్మకం ఉందో మా మేడం మీద కానీ మాకు అంత నమ్మకం. తనకైతే ఇల్లు సాధించావు, ఇది మాత్రం చెప్పావు. అంటే ఎక్కడైనా మీరు కూడా ఏం తీసుకున్నారా? ఓన్లీ గ్రామ ప్రజల వరకు ఒక్క సెంట్ కాదు సార్, ఒక గజంగా తీసుకోలేము సార్. ఎంత సంపాదించావు మొత్తానికి? ఏమి ఇన్ని పనులు చేసావు, ఎంత సంపాదించావు సర్పంచ్? సంపాదించడం సార్ 30 లక్షలు అప్పు సంపాదించిన సార్. అప్పు సంపాదించావా? భలేవారా నువ్వు సర్పంచ్ అప్పు సంపాదించినట్టు. ఎంత సంపాదించావు? కరెక్ట్ చెప్పి ఏం కాదులే. కరెక్ట్ చెప్పేది ఏం లేదు సార్. ఎవరైనా విచారించుకోవచ్చు సార్ మేము ఎట్లున్నాము ఏం కథ అనేది. ఎవరిని అడిగినా, మా గ్రామంలో అడిగినా, మా గ్రామంలో అడిగినా, లేదంటే నాకు పత్తికొండలో తెలిసిన వాళ్ళు తింటున్నారు, ఎవరిని అడిగినా, మా పార్టీ వాళ్ళని అడిగినా చెప్పేస్తారు సార్ మా గురించి. ఇక్కడ టైలర్ గా పనిచేస్తూ 30 లక్షలు ఎలా ఖర్చు పెట్టగలిగావు మరి? అదంతా మా బావ సార్. మా బావ అక్క చదువు వలన ఓకే మేము సర్పంచ్ పోటీ చేసాము, వాళ్ళ చదువు వలన అయినాము. ఆ శ్రీదేవమ్మ మా అక్క బావ అండదండలతోనూ మరియు శ్రీదేవమ్మ అండదండలతోనే మేము సర్పంచ్గా గెలిచినాం సార్. ఎలా ఉండబోతుంది పార్టీ కార్యాచరణ ముందు? ఇప్పటికైతే దాదాపు ఇంక అయిపోతుంది, మామూలుగా మీ కాలం 10వ కాలం అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ తిరిగి పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడు 2 సంవత్సరాలైనా మా గ్రామంలో ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు అయితేనేమి, టీడీపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఏ పని చేయలేదు సార్. ఏం చేయలేదా? ఏం చేయలేదు సార్. ఓ 10 లక్షలు సీసీ రోడ్డు తప్ప ఇంకా ఏమేం చేయలేదు సార్. ఒక్కరికి ఒక పింఛన్ ఇచ్చిన పాపాన పోలే. అసలుకి తెదేపా ప్రభుత్వం ఏమి లేదు సార్. అంటే ఎందుకు అట్లా మీ గ్రామంకే చేయలేదా? అన్ని గ్రామాలకు సార్. రాష్ట్ర వేడికి అసలు వీళ్ళు ఎవరు వితంతువులు సార్ 2 సంవత్సరాలు అయింది సార్. వితంతువులకు ఒక్క పెన్షన్ లేదు. అలాగే 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నారు, అది లేదు. మా గ్రామానికి అయితే గ్రామం మొత్తం కదా సార్, రాష్ట్రం మొత్తం ఇదే ఉంది సార్, ఎదుర్కొంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు 31వ తారీఖు వస్తేనే ఊరికి వెళ్ళి పింఛన్లు పంచినాడు కదా. మొత్తం పంచుంటాడు సార్, కానీ పింఛన్లు అయితే పైనుంచి ఏవి కొత్తగా వదలలేదు. 2 సంవత్సరాలు అంటే త్వరలో వదులుతామంటున్నారు కదా. 2 సంవత్సరాలు అయింది కదా సార్. భర్త చనిపోయిన వాళ్ళు ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే సార్,
50 సంవత్సరాలు పింఛన్ అని చెప్పినాడు. అది ఇవ్వకపోయినా పర్లేదు కానీ వితంతువులు భర్త చనిపోయి ఆసర లేకపోయినట్టు కుటుంబాలన్నీ నడి రోడ్డు పడినా కానీ వాళ్ళకన్నా ఇవ్వాలి అనేది కదా సార్. 2 years అయింది సార్, మా ఇళ్ళలోనే ఉన్నారు. దాదాపు మా బాబాయ్ చనిపోయి మా మామ వాళ్ళు చనిపోయి ఇంతవరకు పింఛనే లేదు. వాళ్ళే మమ్మల్ని అడుగుతారు సార్. కానీ మీరు పింఛన్లు కూడా మారే మీ ఊర్లో ఇప్పించామన్నారు, వాస్తవం అనేది? వాస్తవమే సార్. ఎన్ని పింఛన్లు ఇప్పించారు దాదాపు? దాదాపు 50 దాకా ఇప్పించటం సార్. అంటే అక్రమంగా ఇప్పించారా నిజాయితీ? అక్రమంగా సార్, అక్రమంగా సార్, పేదవారు అంతే. పేదవాళ్ళకి పేదవారు సార్. మా జగనన్న ప్రభుత్వంలో పేదవారు ఉండకూడదు, పేదవారికి సాయం చేద్దామని ఒక గుణంతోనే ఇప్పించారు. ఓకే, మొత్తానికి అయితే మంచి సర్వీస్ చేస్తా ఉన్నారు కదా. మంచి సర్వీస్ చేస్తాం. నాగరాజు గారిది, విజయలక్ష్మి గారిది ఇంకా ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇక ముందు కార్యాచరణ ఏం లేదు సార్. ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎట్లా వస్తాయో తెలియదు సార్. మాకైతే ఆర్థికంగా అయితే కష్టాల్లో ఉన్నాం సార్. మరి మా గ్రామ ప్రజలు లేదంటే మా శ్రీరామ సైన్యం సభ్యుల్లో ఎవరైనా పోటీ చేస్తామంటే వాళ్ళకి అవకాశం ఇస్తాం సార్. సపోర్ట్ చేస్తారా వాళ్ళకి? ఖచ్చితంగా చేస్తాం సార్. ఎవరు అయినా సపోర్ట్ చేస్తాం. ఎవరు నిలబెట్టినా గెలిచేకి కష్టపడి గెలిపించాలని చూస్తాం సార్. ఇంకా లేదు ఎవరు లేరని పక్షంలో మేమైతే పోటీలో ఉంటాం సార్. కన్ఫామ్ మీకే ఇస్తారా? అంటే మా మేడం ఎవరంటే ఎవరే సార్. ఓకే, మీ మేడం అంటే మీరు ఎవరంటే ఎవరే లేక ఇక్కడ మీకే ఇస్తారనే ఆలోచన కూడా మీలో ఉంటది కదా. స్వార్థము అంటే స్వార్థం ఏం లేదు సార్. స్వార్థం ఏం లేదు సార్. మాకు ఇచ్చిన వేరే వాళ్ళు మాకు అవకాశం ఇవ్వంటే ఇస్తాం సార్. మొత్తానికి అయితే మీ చిరకాల కోరికను తీర్చుకున్నారు ఇంకా. అంటే ఇంకా ఇప్పటికైతే తీరింది సార్. కానీ మాకు చిరకాల కోరిక వచ్చేసి మా గ్రామంలో ఊరు వాకిలి శ్మశానం మార్చాలనేదే మా చిరకాల కోరిక సార్. మరి 5 ఏళ్ళలో చేయలేకపోయావా? అది ఇన్ని చేసాం సార్, అదొక 2 చేయలేకపోయాము. అన్ని ఒకటేసారి అంటే చేయలేము కదా సార్. అంటే ఎన్ని ఏళ్ళు కావాలి? 10 కాలం అంటే పదవని కాదు సార్, మేమేం బాగా ఉన్న వాళ్ళం కూడా కాదు. అన్ని బయట పెట్టి దానం చేయడానికి కాదు. మాకు ఎక్కడో పెద్దల ఆస్తి ఉంది మేము చేయడానికి అనేది ఏం లేదు సార్. మేము 3 ఎకరాల పొలం ఉండి ఉన్నాం సార్. ఇప్పుడే ఈ 10వ కాలంలోనే మా ఆయన రోడ్లు వేయడం వల్ల కానీ తొందర రావడం వల్ల అప్పులు ఎక్కువైనాయి. ఇప్పుడు తొందరగా అది చేయాలంటే కొంచెం కష్టం సార్. కష్టం అంటే గ్రామ నిధులతోనే చేస్తున్నారు కదా, మీ సొంత డబ్బేం ఖర్చు పెట్టడం లేదు. మొదటగా సొంత డబ్బే కదా సార్. సొంత డబ్బే పెట్టాలి కదా సార్. సొంత డబ్బు పెట్టిన తర్వాతే కదా మనం బిల్లులు చేసుకోవాలి. సొంత డబ్బు పెట్టితే వస్తాయి కదా. వస్తాయంటే ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు వస్తే వడ్డీలు లాస్ అయ్యి ఆ వడ్డీలతోనే వస్తున్నాం సార్ అంతే. కానీ ఇక్కడ ఇంకోటి గ్రామ దేవత పండుగ ఏదో మీ ఊర్లో జరిగే దేవర సందర్భంగా ఏదో మీ సొంత డబ్బుతో నిధులతో పెట్టుకుని ఏదో మీరు మీ మిత్రుడు కలిసి ఏదో రోడ్డు అది ఇంత చేస్తా ఉన్నారు. అది అంత డబ్బు పెట్టడానికి ఎక్కడ వచ్చింది మీ స్తోమత? వాస్తవం సార్. అదైతే మేము తలాకి 3 ఉన్నాం సార్. శ్రీదేవ సైన్యం సభ్యులు, నేను విరూపాక్షి సార్, లక్ష్మణ, శ్రీనివాసులు అని మా బావ సార్. 4 కలిసి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. మారమ్మ గుడికి మొత్తం చుట్టూ సీసీ రోడ్ వేపిస్తున్నాం సార్. ఇంకేం చెప్తారమ్మా? కానీ ఇక్కడ మిమ్మల్ని అభినందించిన విషయం ఏంటంటే ఒక సర్పంచ్కి ఏదో హోదా పెట్టుకొని ముందు నేమ్ ప్లేట్ పెట్టుకొని కూర్చోకోకుండా స్కూల్కి వెళ్ళడానికి కారణం ఏంటి? స్కూల్కి వెళ్ళడానికి కారణం అంటే ఏముంది సార్, ఎప్పుడు పైన మా పార్టీ కూడా లేదు. జీవనోపాధి కోసమనే వెళ్తున్నాం. జీవనోపాధి కోసం వెళ్తున్నారు. ప్యాషనా టీచర్ అనేది? అలా ఏం లేదు సార్. జీవనోపాధినా? జీవనోపాధి. ఎంత ఇస్తారు శాలరీ అమ్మా? శాలరీ ఏముందా? తక్కువ శాలరీ. నా సర్పంచ్కి వచ్చే శాలరీ కొద్ది 4,000 ఎక్కువ సార్. అంతేనా? అంతకుమించి ఏం లేదు. ఏం లేదు సార్. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? 2 సార్. 2 పిల్లలు. 2 ఏం చదువుతున్నారమ్మా? బాబు 7th సార్, పాప 2nd క్లాస్. లాస్ట్కి అయితే మొత్తానికి అయితే మీ 10వ కాలం అయిపోయింది. దాదాపు నెక్స్ట్ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఇంకా త్వరలో ఉన్నాయి. మీ పార్టీ ఎలా ఉండబోతుంది లాస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ పత్తికొండ నియోజకవర్గంలో? రాబోయే కాలంలో అయితే మేము సార్ వాస్తవంగా అంటే వైఎస్ఆర్ సిపికే సానుభూతి ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు గెలిచి 2 సంవత్సరాల గ్రామాల్లోని ఏం అభివృద్ధి అయితే చేయలేదు సార్. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఉంటే చాలా అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లోన పేదలకి అన్ని అందుతాయనే నమ్మకంతోనే ఇప్పటికే ఆ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది. సర్పంచ్ ఎన్నికల్లో తేడా చూడొచ్చుంటావా? ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా చూడొచ్చు. ఖచ్చితంగా చూడొచ్చు సార్. ఎందుకంటే మీరు చెప్పింది ఇప్పుడు ఇక్కడ నిరూపిస్తాం, నిరూపణ అవుతుంది. ఇక్కడ ఇంతకి నిజంగానే వ్యతిరేకత వచ్చిందా లేదా అనేది ఈ ఎన్నికల్లో బట్టి అంతో ఇంతో తెలుస్తుంది. ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చింది సార్. వాళ్ళు న్యాయంగా జరిగితే
వైఎస్ఆర్సీపీ మెజార్టీ వస్తుంది సార్. తప్పకుండా. అధికార బలంతో జరిగితే ఏం చేయలేము సార్. అంటే మీరు అలా చేసింటారు కాబట్టి వాళ్ళు అలా చేస్తారు. మీరు అలా చేసింటే వాళ్ళు అలా చేస్తారు. మేము చేయలేదు సార్. మీరు చేయకపోతే వాళ్ళు చేయరు, అంతే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ సపరేట్ గా పెడుతున్నారు, ఇది రాజకీయ పార్టీలు అండి. ఇప్పుడు మీరు ఒకటి ఇంకోరొకటి కాదు. మీరు అలా ఒకవేళ చేసింటే వాళ్ళు చేస్తారు, చేయలేదంటే చేయరు కదా. ఇప్పుడున్న డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మమ్మల్ని అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్స్ లేదా, అప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదా? వాళ్ళు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు సార్. ఇప్పుడు అసలు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. అప్పుడు పెట్టలేదు, అసలు పెట్టలేదు సార్. అప్పుడు అంత లేదు సార్, ఇప్పుడు ఎక్కువ ఉంది. ఓకే అమ్మా, మొత్తానికైతే మీ గ్రామ ప్రజల అండదండలతో గెలిచారు, ఇప్పటికీ మంచి సర్వీస్ చేశారు. నేను కూడా చూసా, చేశారు అని చెప్తున్నా, ఇక్కడ చేశారు అంటున్నాను. మొత్తానికైతే బాగానే చేశారు. కానీ ఇక మీదట మీకే కానీ ఒకవేళ పార్టీ సీట్ ఇస్తే తప్పకుండా మళ్ళీ ఇలానే కాకుండా ఇంకా ఏదైనా అభివృద్ధి ఇంకా చేయడానికి, ఎందుకంటే ముఖ్యంగా శ్మశానం ఇంటి పక్కన పెట్టుకొని ఎవరు ఉండలేము, అది మార్చడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పార్టీ తరఫున ఇంకోరు ఎవరైనా నిలబడినా కూడా వాళ్ళని సహకరించి కానీ వాళ్ళతో చేయించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గ్రామానికి అవసరమైనది అది మొదటి. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి మీ ఎమ్మెల్యే గారికి కానీ, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ, మీ ఎక్స్ఎమ్మెల్యే గారికి కానీ దీని మీద ఏదైనా కొంచెం గవర్నమెంట్ దృష్టి తీసుకుని వెళ్ళి ఏదైనా మార్చే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీ ఇలాంటి సర్వీస్ చేయడం మాత్రం ప్యాషన్తో వచ్చారు కాబట్టి తప్పకుండా మంచి సర్వీస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. చూశారు కదా, చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ అండి. ఏంటంటే నాకు తెలిసి ఎక్కడ చేయలేదు, నిజమే చెప్తా ఉన్నాను నేను. చాలా డెవలప్ చేశాడు ఊర్లో, మంచి మంచి సీసీ రోడ్స్ వచ్చాడు, పెద్ద వాటర్ హెడ్ ట్యాంక్ కట్టాడు, రకరకాల కార్యాలు నిజంగానే చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. మరి ప్రతి ఒక్క సర్పంచ్ కూడా ఈ ఇంటర్వ్యూ చూసి ఇలాంటి వ్యక్తిని రోల్ మోడల్గా తీసుకొని ఇంకా మీరు కూడా డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను సుమన్ టీవీ యాంకర్ హర్షవర్ధన్.